హలో హాయ్ ఎవ్రీవన్, మీ యువరాజ్ గుండానాయక్ అండి. మనం అయితే ఇక మరిపడ దేశతండ గుగులోత్ వాళ్ళ ఖీమా వాళ్ళ తోటలో అయితే మనం ఉన్నాం. ఇది దేశతండ మరిపడ పరిధిలో ఉంటుంది, మహబూబాబాద్ జిల్లా. ఇది మా మామగారి తోట అండి. ఈ సఫల్ సీడ్స్ వాళ్ళది చందన 007 అనే వెరైటీ అయితే మనం చూడడానికి ఇద్దరు యువ రైతులు వచ్చారు. డిఎస్ఆర్ తండ మన తానంచెర్ల నుండి వచ్చారు. అదే తానంచెర్ల నుండి మన గుగులోత్ శంకరు, బాను సోవన్న వాళ్ళిద్దరు రైతులు అనేది రావడం జరిగింది. మనం ఈరోజు తోటను చూడవచ్చు. చందన 007 అనే వెరైటీ మనం చూద్దాం ఇప్పుడు. ఈ విధంగా అయితే కాసిందండి. అసలు ఈ క్రాప్ చూడండి, పండు కాయలతో పాటు పచ్చికాయలు ప్లస్ చూపెట్టువా అటు వంపు పండు కాయలు అయితే మనం చూడవచ్చండి. ఏ చెట్టును చూసినా కూడా అన్న చూపెట్టనా చూడవచ్చు మీరు. కాయలు అయితే మాత్రం బీభత్సంగా కాసినాయి అన్న. ఇది కూడా అయ్యో ఒకటే చెట్టు కాదు, చూడవచ్చండి మీరు. ప్రతి కొమ్మ చివరి కింది భాగం నుండి పై భాగం చివరి భాగం వరకు అయితే జడ కాపండి, జడ కాప్. ఈ రోజు వరకు మన తేదీ వచ్చేసి 15వ తారీఖు 1వ నెల 2026 అండి. ఈరోజు సంక్రాంతి, మకర సంక్రాంతి అనేది మన ఈరోజు సంక్రాంతి అండి. 15వ తారీఖు 1వ నెల 2026 రోజున అయితే మనం మా తోటను చూడడానికి వాళ్ళిద్దరు వచ్చారండి. మీరు చూడవచ్చు. ఏ కొమ్మను లేపినా కూడా కాయలు అయితే బీభత్సంగా ఉన్నాయండి. ఇది మన సఫల్ సీడ్స్ వాళ్ళది చందన 007. మొత్తం అయితే క్రాప్ అయితే మాత్రం ఈ నల్లి సిచ్యువేషన్లో అన్నిటికి తట్టుకుని కాసిందంటే మన సీడ్ దమ్మండి ఇది. అస్సలు ఈ కాయలు చూడండి చివర కొమ్మ కూడా ఈ విధంగా కాస్తే రైతులు చూసేవాళ్ళు కూడా తట్టుకునే శక్తి లేదండి. ఎందుకంటే అంత బీభత్సంగా కాసింది. మీరు చూడొచ్చు. లోపల కూడా మొత్తం లోపల సైడ్లో మొత్తం కాసింది. ఈ చివరి అంచు భాగంలో కూడా పచ్చికాయలు అయితే బీభత్సంగా పడ్డాయండి. అన్న సోనన్న నమస్తే. ఇప్పుడు ఈ చందన 007 అనే వెరైటీ మీరు చూశారు కదా అన్న, ఏ విధంగా కాస్తుందన్న? ఫుల్ కాస్తుంది. ఈ టైంలో గట్టిగా మాట్లాడు. ఈ టైంలో చాలా వరకు నల్లిని తట్టుకొని ఇంత క్రాఫ్ దగ్గర ఉంది. తోట కూడా హైట్ పెరిగింది, గుత్తులుగా కాసినాయి. ఈ సిచ్యువేషన్లో నేను ఈ ఏరియాలో ఎక్కడ చూడలేదు ఇలాంటి తోటని. అసలు మైండ్ బ్లోయింగ్గా ఉంది అసలు తోట అంటే. చాలా బాగుంది. మేము మాటల్లో చెప్తే నమ్మట్లేదు, కానీ ఇక్కడ వచ్చి చూడడం వల్ల మాకు ఎలా ఉందో అనేది తెలిసిపోయింది. చాలా బాగుంది. నమస్తే. ఇప్పుడు ఈ తోటను చూశారు కదా, ఈ సఫల్ సీడ్స్ వాళ్ళది చందన 007 ఏ విధంగా ఉంది అంటే ఈ సంవత్సరం పేరు మీద మొత్తంలో నేను దాదాపు 2-3 మండలాలు తిరుగుతా కదా. ఈ సంవత్సరం ఇంత విపరీతమైన ఇప్పుడు అది నల్లి ఉండడం వల్ల బ్రాక్ ట్రిప్స్ అన్నీ ఉండడం వల్ల తోటలన్నీ డ్యామేజ్ అవి. ఏ తోట కూడా ఇట్లా లేదు, ఏ తోటలో కూడా ఇంత లేదు. ఈ ఒక్క ఎకరానికి వచ్చేసి 30 నుంచి 35 క్వింటాల వరకు పక్క. ఈ రోజు మీరు మందు కొట్టడం మానేసినా కూడా 35 క్వింటాలు మాత్రం పక్క కాటా పెట్టుకోవచ్చు. నేను చెప్పడం కాదు, ఏ రైతులు వచ్చి చూసినా కూడా అంతే ఉండాలి. అంతేనా? ఈరోజు 15వ తారీఖు 1వ నెల 2026 రోజున అయితే ఈ రోజు వరకు అయితే మాత్రం ఇది 2 ఎకరాల సుమారుగా ఉంటుందండి. ఒక ఎకరం వచ్చేసి భీష్మా 36, ఇంకో ఎకరం వచ్చేసి చందన 007 అనే వెరైటీ అయితే వేసుకున్నాం మేము. 2 వెరైటీలు అయితే చాలా బాగున్నాయి, కానీ మేము చందన 007 అనే వెరైటీకి మాత్రమే చూపెట్టడం జరిగింది. ఇప్పుడు మీరు ఏ చెట్టుకు చూసినా కూడా గంపెడ కాయలు అయితే ఉన్నాయండి. అసలు ఆ కాయలు ఫ్రూట్ కలర్ రోజుకు ఒక 5-6 చెట్లు కూడా తెంపలేని పరిస్థితుల్లో ఇట్లా కాస్తుంది. ఇది అంత బాగా కాస్తుందా? రైట్. ఇగో విన్నారు కదా మీరు నేరుగా వాళ్ళిద్దరు యువ రైతులు చెప్పడం కాదు. మీరు ఈ ఫిబ్రవరి 10వ తారీఖు కానీ 15వ తారీఖు అయితే ఫీల్ చేయడం జరుగుతుంది. ఈ తోటకి మీరు నేరుగా వచ్చి చూస్తే మీరే నమ్ముతారని. ఎందుకంటే అంత బీభత్సంగా కాసింది. ఇంకా నేను చెప్పుడు కంటే చూస్తేనే ఇంకా బెటర్గా ఉంటుంది. మీరు అబ్బా సుమారుగా కాయ 6-7 కేజీలు ఉంది. ఇంకా 3 months ఉంది తోట, కానీ ఇప్పుడే ఇంత ఉందంటే ఇంకా 3 months లో ఇది ఇంకా హైట్ పెరుగుతుంది. ఇప్పుడే నల్లి సీజన్ అనేది పోతుంది కాబట్టి ఇంకా తర్వాత కాస్తుంది అనుకుంటున్నాను నేనైతే. ఇప్పుడే ఈ సిచ్యువేషన్ లో మా ఏరియాలో ఎక్కడ చూడలేదు ఇలాంటి తోట. నేను చాలా బాగుంది.
నేను తోట యువరాజ్ వేసినప్పటి నుంచి కూడా బాగా ఎప్పుడు కష్టపడ్డావు, చూడలేదు. చాలా బాగుంది. ఓకే, మీరు విన్నారు కదా ఆ రైతు మాటలో. ఈ రోజు వరకు అయితే 15వ తారీఖు 1వ నెల 2026 రోజు వరకు అయితే మా తోట అయితే చాలా నీట్గా ఉంది. దీనికి ఫీల్ అయ్యడానికి చాలా ప్లానింగ్లో ఉన్నామండి. మీరు ఎవ్వరు ఉన్నా సరే 10వ తారీఖు కానీ 15వ తారీఖు మేమైతే ఫీల్ చేయడం నిర్ణయించాం. కాబట్టి రైతు సోదరులు ఎవరైనా గమనించి ఈ ఫీల్డ్ని చూడడానికి చాలామంది చాలా ఊర్ల నుండి చాలా తండాల నుండి రావాలి. మీరు వస్తారని ఆశిస్తూ మీ యువరాజ్ గుండానాయక్, సఫల్ సీడ్స్ ఎస్ఓ అండి. థ్యాంక్ యూ. నా నెంబర్ వచ్చేసి 9000506034. థ్యాంక్ యూ అండి.